జై మహాకాల్ భైరవ్, హరహర మహాదేవ్. ఇది శ్మశాన యక్షిని పిశాచి. శ్మశానంలో ఉండే యక్షిని అమ్మవారు, పిశాచి అమ్మవారి యక్షిని రూపంలో ఉంటుంది. పిలిస్తే పిశాచి రూపంలో మనం మంత్రం ఉన్నది కాబట్టి మంత్రం ఆ విధానంగా ఉన్నది కాబట్టి పిశాచి రూపంలో వస్తుంది. శ్మశాన పిశాచి ఇది, పిశాచే ఇదిగా. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది అమాస పౌర్ణమిలో ఈ విద్య తీసుకోవాలి మీరు గురువు దగ్గర. గురు సమీక్షంలో ఉండి తీసుకుంటే మంచిది. మీరు తీసుకొని చేసుకోండి, అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. ఉండదు అని కాదు, వచ్చిందో అంటే ఏ పని అయినా కానీ మీకు చేసి పెడుతుంది అది. దీనికి విధానాలు ఉంటాయి, దీనికి యంత్రం అవసరం లేదు, ఓన్లీ తంత్రమే. ఇది భైరవ సిద్ధి ఉన్నోళ్ళకు మాత్రమే సిద్ధిస్తుంది. భైరవ సిద్ధి లేని మంత్రం జపం లేనిది మాత్రం ఈ అమ్మవారు సిద్ధించది. పిశాచులు విద్యలు కావాలంటే భైరవుని మంత్రం ఉండాలి. భైరవ మంత్రం ఉంటేనే, భైరవుడు కాళీ మంత్రం ఉంటేనే ఈ మంత్రం సిద్ధిస్తుంది, ఈ పిశాచి వస్తుంది. లేకపోతే రాదు. వేరే మంత్రాలు ఉన్నాయి కదా, ఆ మంత్రాలతో ఈ మంత్రం అవుతుంది కదా అనుకుంటే రాదు అని నేనే చెప్తున్నా. ఇది అక్షరాల సత్యం, ఇది రాదు. ఈ రెండు విద్యలు ఉంటేనే వస్తుంది. పలుకుతుంది, మాట్లాడుతుంది, చేస్తుంది, నిలబడి నీకు ఏం చేయాలి, ఏ పని చేయాలో ఆ పని చేస్తుంది. దీనికి విధి విధానాలు ఉంటాయి. ఈ విధానం గురువు సమీక్షంలో నేర్వాలి. లేదంటే ఈ మంత్రం తెరువు పోకండి. మంత్రం ఉన్నది కదా, గురువుగారు చెప్పిండు కదా నేను పోయి చేసుకుంటా అంటే వాళ్ళు తథ్యం నడి రోడ్డు మీదనే రక్తం వస్తారు. ఇది నా మాట. ఎందుకంటే విద్య ఉన్నది కాబట్టి ఇస్తాన్నా చూడదు. ఎటుగుడుగా ఇచ్చింది కదా మేము ట్రై చేస్తామంటే ప్రాణం కూడా పోతుంది. ఇది గురువు సమీక్షంలో ఉండి గురువుతోనే తీసుకొని, గురువు అనుమతితోనే పోయి తెచ్చుకొని చేసుకుంటేనే మంత్రం సిద్ధిస్తుంది. మీకు అమ్మవారు వస్తుంది, అమ్మవారు మాట్లాడుతుంది మీతోని. ఇది 10 గంటల నుంచి 3 గంటల వరకు చేయవలసిన విద్య. ఇది రాత్రి మీకు విధానం ఉంటుంది. ఆ విధానం ఏంటి నేను చెప్తా, మీరు చేసుకోండి. చేసుకోమని అన్నాడు కదా అని పోతే మేము చెప్తాము. విద్య ఉన్నది కాబట్టి చెప్తాను. విద్య లేదని అనుకుంటారు కదా, మేము చెప్తాను చేసుకోండి. విద్యలు పిశాచ విద్యలు ఉన్నాయి, కర్ణ విద్యలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క విద్య, ఈ విద్య ఎట్లుంటుంది, అద్భుతంగా ఉంటుంది. దీనికి గురువు లేకుంటే మాత్రం మారణం కూడా ఉంటుంది. మరణమే అది తీసుకొని వస్తుంటే. ఎందుకంటే ఆల్రెడీ చేసుకోనికి పోయి జరిగిపోయాడు. ఇది ఆదివారం మధ్యాహ్నం శ్మశానం నుంచి మట్టి, శ్మశానం బూడిది, శవంగాలిన బూడిది, శ్మశానం మట్టి. శ్మశానంలో ఉండే శ్మశానం పక్క పంటి గంగా ఉంటుంది, నీళ్లు ఏదో చెరువు ఏదో ఉంటుంది. లేదా అందులో బోర్ నీళ్ళు అయినా సరే, బావి నీళ్ళు అయినా సరే తీసుకొని ఈ 3 దీంతో బట్ట. ఇది 1 గంట నుంచి 2 గంటల మధ్యనే తీసుకురావాలి. మధ్యాహ్నం పూట, మిట్ట మధ్యాహ్నం తీసుకొని వచ్చి దాన్ని బొమ్మ తయారు చేయాలి. బొమ్మ తయారు చేసి దానికి బట్ట చుట్టి దానికి దీపము, ధూపము, నైవేద్యము ఇవన్నీ ఉండాలి. దానికి ఏది పడితే అదే ఇస్తా అంటే నైవేద్యం కలవది. దానికి రక్తాన్నం కావాలి. దానికి రక్తంతోనే నల్ల కోడిని ఓసి కలిపి అన్నంను ఆడబెట్టాలి. దానికి నైవేద్యం మందు పెట్టాలి. అప్పుడు ఆ బొమ్మ, నువ్వు చేసిన బొమ్మ 60 రోజుల వరకు నువ్వు పెడతానే ఉండాలి. దానికి వారానికి ఒకసారి నైవేద్యం పెట్టాలి. దానికి పెట్టినప్పుడు ఆ బొమ్మ లేచి కూర్చుంటుంది. కూర్చొని నీకు ఏం కావాలనో అడుగుతుంది. అది అడుగుతుందా గురువు? అడుగుతుంది. ఇది 200% నేను గ్యారంటీ ఇస్తా. అప్పుడు ఆ పిశాచి నీకు పిశాచి రూపంలో కనబడుతుంది. నీకు ఏ పని కావాలన్నా చేసి పెడుతుంది. నీకు ఏది కావాలన్నా చేస్తుంది. దానికి గిట్లను సమయానికి పెట్టకపోతే అది నిన్ను కూడా తినేస్తుంది. ఇది గురు సమక్షంలో నేర్చుకోవాల్సిన విద్య. జై మహాకాల్ భైరవ్, హరహర మహాదేవ్. కింద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి విద్య తీసుకోవాలనుకుంటే.